పెంపుడు కుక్కలను చాలా మంది ఇష్టపడతారు. ఇక ఇండియన్ డాగ్స్ కు పెద్దగా డిమాండ్ లేకపోయినా వాటికి ట్రైనింగ్ ఇచ్చి మరీ కొన్ని ఎన్జిఓస్ వారు పెట్ లవర్స్ కు అందిస్తున్నారు. హైదరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియన్ బ్రీడ్ డాగ్స్ కు సపోర్ట్ చేస్తూ డాగ్స్ లవర్స్ కు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. ఇక పెంచుకునేందుకు తీసుకెళ్లిన తర్వాత 3 నెలల వరకు తెలంగాణ పెట్ అడాప్షన్ ఎన్జిఓస్ వాళ్లే వాటి బాగోగులను చూసుకుంటారు. ఈ పెట్ అడాప్షన్ సెంటర్ను ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. రాచకొండ కమిషనరేట్ ఆపోజిట్లోనే పెట్ అడాప్షన్ సెంటర్ ఒకటి మొదలుపెట్టారు. ఇక్కడ పెట్ అడాప్షన్ అయితే జరుగుతోంది. రెస్క్యూ చేసిన పెట్స్ అన్ని తీసుకొచ్చి పెట్ అడాప్షన్ సెంటర్గా అయితే మార్చేశారు. ఫ్యామిలీస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నా లేదా పెట్స్ గురించి చాలా తెలుసుకోవాలని వాళ్ళ పెట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి అడాప్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి అడాప్షన్ సెంటర్లో అయితే ఇవ్వచ్చు. ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎన్జిఓ అయితే వర్క్ చేస్తుంది. పెట్ ఫ్యామిలీ రెస్క్యూ చేసిన పెట్స్కి ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వడానికైతే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఎలాంటి బ్రీడ్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ ఆ పెట్ అడాప్షన్ ఏ విధంగా సాగుతుంది అనేది కనుక్కుందాం. ఇండియన్ బ్రీడ్స్ ను తీసుకుంటామని తెలంగాణ పెట్ అడాప్షన్ కు చెందిన ఎన్జిఓస్ నిర్వాహకులు చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కుక్కలకు అవసరమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి డాగ్ క్షేమంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇక్కడ బయట పిల్లల్ని ఇంట్లో వాటిని ఇండియన్ బ్రీడ్స్ని తీసుకొచ్చి మేము అడాప్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. వాటికి ఇప్పుడు అందరూ అన్ని చోట్ల బిల్డింగ్లు కట్టేస్తున్నారు, ఉండడానికి ప్లేస్ ఉండటం లేదు, బయట ఇబ్బంది పడుతున్నాయి, అక్కడే డెలివరీ చేసుకుంటున్నాయి. వాటికి తిండికి కొంచెం కష్టంగా ఉంటుంది, వర్షానికి తడిసి ఎండకి ఎండుతూ ఇబ్బంది పడుతున్నాయి. అందువల్ల వీటికి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని అందరూ కూడా, ఇదేంటంటే బ్రీడ్ అంటే దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఇండియన్ డాగ్ ఏంటంటే అది మనని చూస్తుంది, యాక్టివ్గా ఉంటుంది, దానికి కొంచెం ఫుడ్ కాస్త ఎఫెక్షన్ ఇస్తే చాలు. దానికి ఒక లైఫ్ ఏర్పాటు చేయడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. తల్లికి ఆపరేషన్ చేస్తాం, బయట కుక్కలకు కూడా వ్యాక్సినేషను ఆపరేషను అన్నీ చేసి ఇయర్ కటింగ్ చేసి వదులుతూ ఉంటాం. దానివల్ల ఈ చిన్నపిల్లలకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది. అవి కూడా తల్లులు కూడా హ్యాపీగా వాటి లైఫ్ అవి లీడ్ చేయగలుగుతాయి. ఇంట్లో పెట్స్ కు ఎక్కువగా పుట్టిన పిల్లలను కొందరు తీసుకువచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే క్షేమంగా అవి మరొకరి దగ్గరికి వెళ్లి పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను చీరియాల నుంచి వచ్చాను. పెట్టే ఇప్పుడు ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? ఇస్తున్నానండి. టోటల్ 6 పప్పీస్ ఉన్నాయి. ఎవరైనా తీసుకుంటారేమో అంటే అన్ని అడాప్ట్ మేము చేసుకోలేము, 1 or 2 రిమైనింగ్ మాలాగా ఎవరైనా ముందుకు వచ్చి తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాం. మేము కూడా యూట్యూబ్లో అది చూసి వచ్చామన్నమాట. అడాప్ట్ చేసుకుంటారే బాగుంటుంది. 2 months ఉంది. ఐ లవ్ పెట్స్ వెరీ మచ్. ఐఎమ్ ఏ పెట్ లవర్. సో అందుకే నేను ముందుకు వచ్చి నేను అడాప్ట్ చేసుకుందామని చెప్పేసి ఇచ్చాను. ఎవరైనా కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అదే వెయిట్ చేస్తున్నాను. నేను కూడా 2 weeks నుంచి వస్తున్నాను. ఇక్కడ పెంపుడు కుక్కలను కొనుక్కుని కొందరు తీసుకెళ్తున్నారు. ఎన్జిఓస్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుందని, డాగ్స్ కు ఇక్కడ లైఫ్ దొరుకుతుందని అంటున్నారు. సో పెట్స్ లో మీకు ఏ రకమైన పెట్స్ అంటే ఎక్కువ ఇష్టం? అది బ్రీడ్ అలానే ఏం లేదు, నాకు పెట్ అంటే డాగ్స్ అంటేనే బేసిక్గా ఇష్టం. సో యా. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది యాక్చువల్గా ప్రాపర్ ఆంధ్ర, ఇక్కడ ఉంటున్నాం అనమాట, హైదరాబాద్. పెట్ అడాప్షన్ సెంటర్కి మీరు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది పెట్స్ అవన్నీ చూస్తుంటే? బాగుంది, అంటే మంచి ఇనిషియేటివ్ ఇది. యాక్చువల్గా ఫస్ట్ టైం వింటున్నా నేను. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసింది నాకు. మా ఇంట్లో ఒకటి ఉంది, అండ్ ఇక్కడ మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇంట్లో కూడా ఒకటి ఉంది. నార్మల్ పొమేరియన్స్ 2. ఒకటైతే మా ఇంట్లో ఉన్నదైతే ఇండి మిక్స్. అది అసలు ఇనిషియేటివ్ అది కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది అని కాదు, షాప్ చేయకుండా అడాప్ట్ చేసుకోవాలి అన్నది మెయిన్ ఇనిషియేటివ్ దీనికి. సో యా, దాని గురించి అడాప్షన్ మీద అవేర్నెస్ ఇది చేయడం కోసం ఇది పెట్టారు. థ్యాంక్ యూ.